కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ సూచనల ప్రకారం హరీష్ న్యాయ నిపుణులతో చర్చిస్తారని తెలిసింది. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఉన్న అవకాశాలపై బీఆర్ఎస్ దృష్టి సారించినట్లు సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ రాజకీయ ప్రేరేపితంగా జరిగిందని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్లను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని సమాచారం. ఈ అంశాలపై హరీష్ సీనియర్ న్యాయవాదులతో చర్చించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయ పోరాటానికి సన్నద్దమవుతున్నట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై 2 రోజులుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.